ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము. అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనేను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఇక్కడ మనము చూసినప్పుడు ఎలీషా ప్రవక్త యెరికో పట్టణానికి పోగా ఆ పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోట రమ్యమైనది కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో చెప్పారు. అయితే అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని బాగు చేసి ఉన్నాను గనక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనేను. కాబట్టి ఎలీషా చెప్పిన మాట చొప్పున నేటి వరకు ఆ నీరు మంచిదై ఉన్నది. నిజమే ప్రియులారా, నరుని యొక్క హృదయాలోచన లోతు నీళ్ల వంటిదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. యెరికో నీరు చెడ్డదైనట్లు నరుని హృదయాలోచన కూడా చెడ్డదై ఉన్నది. భూమి నిస్సారమైనట్లు మానవ దేహం రోగాలకు నిలయమై ఉన్నది. యెరికో నీటి వల్ల మరణము కలిగినట్లు పాపం వలన వచ్చు జీతము కూడా మరణమే. ఎలీషా కొత్త కుండలో ఉప్పు తెమ్మన్నాడు. కొత్త కుండ ప్రభు అయిన యేసుకు సాదృశ్యం. మానవులంతా పాతవైన మసికుండలకు సాదృశ్యముగా ఉన్నారు. మసి పాపానికి గుర్తు. కొత్త కుండలో ఏ మలినము ఉండదు. అలాగునే యేసులో ఏ పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు. ఉప్పు యేసు రక్తానికి సాదృశ్యముగా ఉన్నది. ఉప్పు పదార్థములను చెడకుండా కాపాడు ధర్మము కలిగినది. అలాగే యేసు రక్తము ప్రతి పాపము నుండి పాపులను పవిత్రులుగా చేయును. పాపుల రక్షణ కొరకై యేసు శిలువలో బలి అయి రక్తమంతా కార్చినాడు. ఆయన రక్తాన్ని నీవు ఆశ్రయించినచో నీతిమంతులుగా తీర్చి రెండవ మరణమైన నరకము నుండి నిన్ను తప్పించి కాపాడగలడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.